డెఫినెట్‌గా అండి. హైదరాబాద్‌లో 500 ప్లస్ లేక్స్ ఉండేవి ఒకప్పుడు. నైజాంలో గూడా లేక్స్ అన్నీ క్రియేట్ చేశారు. మన ఏమంటారు ఓరుగల్లు సామ్రాజ్యం ఉన్నప్పుడు గూడా లింక్డ్ అన్ని చెరువులు చేశారు. అదంతా జరిగింది. హ్మ్. కానీ లాస్ట్ 25, 30 ఇయర్స్‌లో ఈ రియల్ ఎస్టేట్ రంగం పెరిగి, సిటీ పెరిగి, గవర్నమెంట్‌లో కొంచెము ఏమంటారు కరప్షన్ పెరిగిపోయి చాలా మటుకు లేక్ ల్యాండ్స్ ఎంక్రోచ్ అయిపోయి అక్కడ లేఅవుట్లు జరగడం, అపార్ట్మెంట్లు కట్టడము, ఇల్లులు కట్టుకోవడము జరిగినాయి. హైడ్రా వచ్చింది మంచిదే. కానీ ముందేం చేస్తది గవర్నమెంట్? చేయలేదు గదా! హైడ్రా కొంచెం టైం ఇయ్యాల్సింది. టైం ఇయ్యకుండా తొందరపాటు చర్యల వల్ల బాగా నెగటివిటీ అనేది వచ్చింది. దాంతో భయమొచ్చింది. భయమొచ్చిన తర్వాత ఇవాళ లేక్‌కి 5 కిలోమీటర్లు ఉన్న ప్రాపర్టీ కొనాలన్నా జనాలు ఆలోచించే పరిస్థితికి హైడ్రా తీసుకొచ్చింది. హ్మ్. హైడ్రా క్రియేట్ చేసిన ఉద్దేశ్యం మంచిదే. లేక్ ప్రొటెక్షన్ చేయొచ్చు. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ అంతా బానే ఉంది. కానీ తొందరపాటు చేసింది. కోర్టు గూడా చాలా సార్లు మొట్టికాయలేసింది. మీరిట్లా చెయ్యొద్దు. ప్రాపర్ నోటీసులిచ్చి, ప్రాపర్ డ్యూ డిలిజెన్స్ ఏసి, పేపర్ వర్క్ చూసుకొని, కొన్నిసార్లు గవర్నమెంట్‌లోనే రూల్స్ మారి, చేంజెస్ అవ్వి, గవర్నమెంట్ ఆఫీసర్సే సైన్ బెట్టిన అంటే ఇక్కడ ఎన్‌ఓసీ ఇచ్చిన దగ్గర కట్టుకున్న వాళ్ళకి గూడా ఇవాళ ఇబ్బందులనేవి క్రియేట్ అవుతున్నాయి. హ్మ్. అట్లాగే ఈ మధ్య ఫార్మ్ 22ఏలో నిషేధిత జాబితాలో ల్యాండ్స్ పెట్టేస్తున్నారు కొన్నిట్లో. ఆటోమేటిక్‌గా జరిగిపోతున్నాయి. అందులో ఆల్రెడీ అపార్ట్మెంట్లు కట్టుకొని, ఇల్లులు కట్టుకొని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళు ఇవాళ అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఆస్కారం లేదు. నిషేధ జాబితాలో ఉంటే కొనలేము. ఇలాంటివన్నీ గూడా గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కలిసి వీటికి సపోజ్ చేయలేదనుకోండి, రిజల్యూషన్ చేయకపోతే డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో ప్రజల నుంచి కోపమొస్తది. అది ఓట్ల రూపంగా బయటికొస్తది. గవర్నమెంట్‌లే మారిపోతాయి. ఒక ధరణి అనే సాఫ్ట్‌వేర్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు 10 ఇయర్స్ బ్యాక్ ధరణి స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇవాళ గూడా ధరణి ఇబ్బందులు తప్పట్లేదు. ధరణి వల్లనే ఒక గవర్నమెంట్ మారిపోయే పరిస్థితి వచ్చింది. నెగటివిటీ వచ్చి ఊర్లో. హ్మ్. సో, డెఫినిట్‌గా గవర్నమెంట్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అందరూ మొత్తం కలిపి ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా, ఈ హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా, ఆల్రెడీ కట్టుకున్న హౌసెస్ పర్మిషన్స్‌తో కట్టుకున్న హౌసెస్‌కి ఇష్యూ లేకుండా చూసే బాధ్యత గవర్నమెంట్‌దే. ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టినప్పుడు గవర్నమెంట్‌కి అనేక రకాలుగా డబ్బులు కడతాం. హ్మ్. హ్మ్. డబ్బులు కట్టి కడతాము. అంటే టాక్సెస్ కడతాము, పర్మిషన్స్ ఫీజులు కడతాము. అన్నీ కట్టిన తర్వాత వచ్చి ఒకరోజు పగలగొడతామంటే కరెక్ట్ కాదు గదా! అంటే సో, ఇ ఇప్ దీనికంటూ ఒక ఇప్పుడు ఈ ప్రత్యేకమైన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్ని రిజల్యూట్ చేయడానికి కమిషన్ పెట్టాలి. నిన్న చూడండి మోడీ స్టూడెంట్స్ ఇష్యూస్ వస్తే ఏం చేశారు? ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ పెట్టారు. సో, ఈ రెవెన్యూకి కూడా అలాంటి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ పెట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫ్యూచర్‌లో రిజాల్వ్ చేయకపోతే రియల్ ఎస్టేట్‌కి బాగా దెబ్బ తగులుతది. ఇవాళ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే భయపడుతున్నారు. అది కరెక్టా? లీగలా? క్లియరా? ఉందా? లేదా? హైడ్రాలో ఉందా? లేదా? ఇన్ఫర్మేషన్ పబ్లిక్‌లో లేదు. హ్మ్. మేము రియల్ ఎస్టేట్‌లో ఉండి మేమేదన్నా ల్యాండ్ కొనాలంటే మేము గూడా భయపడుతున్నాం. అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు బిజినెస్ గ్రో గాదు. ఇవాళ నేషనల్ లెవెల్ కంపెనీస్ హైదరాబాద్‌కొస్తున్నాయి. మేమేదన్నా నేషనల్ లెవెల్ కంపెనీస్‌కి ప్రాపర్టీస్ చూపించినప్పుడు అందులో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళెళ్ళిపోతున్నారు. కొనట్లేదు. సో, ఇన్ని ఇబ్బందులు ఒక సిటీకి జరగకూడదు. సో, రియల్ ఎస్టేట్ గ్రో గావాలి, ఎకోసిస్టమ్ పెరగాలి అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ మారాలి. గవర్నమెంట్ దీనికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీ. చాలా మందికి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అప్రిషియేషన్ ఇచ్చే ఇండస్ట్రీ. దీన్ని గవర్నమెంట్ జాగ్రత్తగా మేనేజ్ చేయలేకపోతే, ఈ ప్రాబ్లమ్స్ పెరిగిపోతే గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది డెఫినిట్‌గా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ దలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. హ్మ్. సో, హ్మ్. ఆ దృష్టిలో పెట్టకపోతే డెఫినిట్‌గా గవర్నమెంట్‌కి ఇబ్బందయితది. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు హ్మ్. గవర్నమెంట్ తీసుకోవాలి అని జెప్పేసి. ఇదే గవర్నమెంట్ అంటే ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. హ్మ్. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. హ్మ్. అప్పుడు వాళ్ళు ఇచ్చిన పట్టాలే ఇప్పుడున్న భూములన్నీ కూడా వాళ్ళవే. హ్మ్. ఇప్పుడొచ్చేసి ఈ ఈ గవర్నమెంట్ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ఇల్లుని కూలగొడుతుంది. అంటే హ్మ్. ఏంటంటే బఫర్ జోన్‌లో ఉంది. హ్మ్. ఎఫ్‌టీఎల్‌లో ఉంది. ఎఫ్‌టీఎల్‌లో ఉంది అని అవును. జెప్పేసి అంటుంది. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది చూసి ఎవరన్నా కొంత అమౌంట్ అంటే మామూలుగా ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంత అమౌంట్ దగ్గర పెట్టుకొని మిగతాది లోన్ తీసుకోవాలనుకుంటారు. హుహుహు. సో, ఇది చూసి భయపడుతున్నారా లేదా ఇప్పుడు మరి? డెఫినిట్‌గా భయపడుతున్నారండి. దాని గురించే నేననేదేంటంటే, గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది క్రియేట్ చేయాలి. చేసి ఓ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ జేయడానికి ఒక సిస్టమ్ డెవలప్ చేయకపోతే ఇబ్బందయితది. రేపు ఇబ్బంది పడేదెవరు? మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసే ఎక్కువ ఇబ్బంది పడతారు. వాళ్ళు తెలుసో తెలియకో చాలా మట్టుకు ఇల్లీగల్ ప్రాపర్టీస్ కొనడము, ఇట్లా ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో కొన్నప్పుడు గవర్నమెంట్ కొంచెం సానుభూతితో వర్కౌట్ చేసుకొని, వాళ్ళకి ఇబ్బంది లేకుండా సొల్యూషన్ వాళ్ళకిచ్చిన తర్వాత యాక్షన్ చేస్తే మంచిది. కానీ మీరేం చేయకుండా ఓవర్‌నైట్ వచ్చేసి పగలగొడతాము, మీరిక్కడి నుంచి ఎళ్ళిపోండి అంటే మాత్రం కరెక్ట్ గాదు.
హ్మ్. సో, ఇప్పుడు సార్ చూసుకుంటే స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ పరిస్థితి ఏంటంటారు? హై రైజ్ అపార్ట్మెంట్స్ మనకి చూస్తే ఇప్పుడు చుట్టూరా మన సిటీ చుట్టూరా సిటీ మధ్యలో గూడా హై రైజ్ బిల్డింగ్స్ ఒస్తున్నాయి. హ్మ్. మరి హై రైజ్ బిల్డింగ్స్ పరిస్థితి ఏంటంటారు? ఒక సిటీ గ్రో అయినప్పుడు సిటీలో ప్రీమియం ఏరియాస్ కూడా బిల్డ్ అవుతాయి. హ్మ్. అందులో హైదరాబాద్‌లో వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఎంప్లాయ్‌మెంట్ వల్ల సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ రావడము, రింగ్ రోడ్ రావడము, ఇవన్నీ రావడం వల్ల వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ గ్రో అయిపోయింది. ఇక్కడ ల్యాండ్ కాస్ట్‌లు పెరిగిపోయినాయి. ల్యాండ్ కాస్ట్‌లు పెరిగి సిటీ గ్రో అయినప్పుడు పర్టిక్యులర్ ఏరియాలో మీకు వర్టికల్ గ్రోత్ అనేది కామన్. ఇది హైదరాబాద్ అనే కాదు, ఏ సిటీ అయినా, బాంబే అయినా, గుర్గావ్ అయినా, అబ్రాడ్‌లో టోక్యో అయినా, శాన్ ఫ్రాన్సిస్కో అయినా, ఎక్కడ బీజింగ్ అయినా ఇది తప్పదు. ఎందుకంటే ఎవ్రీబడీ వాంట్స్ టు బీ దేర్ ఇన్ దట్ లొకేషన్. నేను అక్కడే ఉంటాను, అక్కడే వర్క్ చేసుకుంటాను, అక్కడే డబ్బులు సంపాదిస్తాను, అక్కడే బిజినెస్ చేస్తాను అనే సెగ్మెంట్ పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్‌గా అక్కడ రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగినప్పుడు వర్టికల్ గ్రోత్ అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్‌లో ఈ హారిజాంటల్ గ్రోత్ కాకుండా వర్టికల్ గ్రోత్ ఉంది. ఇప్పుడు అమెరికాలో చూస్తే ఒక డౌన్ టౌన్ ఏరియాలో వర్టికల్ గ్రోత్ ఉంటది. మిగతా అంతా హారిజాంటల్ గ్రోత్ ఉంటది. హ్మ్. హైదరాబాద్ వచ్చేసరికి ఎఫ్ఎస్ఐ రిస్ట్రిక్షన్స్ తీసేయడం వల్ల 100 ఫీట్ రోడ్ ఉంటే చాలు మీరు అప్ టు 100 ఫ్లోర్స్ కట్టొచ్చు. హ్మ్. ఎయిర్‌పోర్ట్ అథారిటీ పర్మిషన్ ఇస్తే సరిపోతుంది అనేసరికి బిల్డర్‌లందరికీ ఏంది హ్యాపీగా 40 ఫ్లోర్‌లు కట్టుకుంటే ప్రాఫిట్ ఎక్కువొస్తది 10 ఫ్లోర్‌ల కన్నా. సో, హ్మ్. అందరూ 40 ఫ్లోర్‌లు, 50 ఫ్లోర్‌లు కట్టడం స్టార్ట్ చేస్తున్నారు. అట్లాగే అందరూ సిటీలోనే ఉందామనుకుంటున్నారు. అంతమందికి మీరు ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ ప్రొవైడ్ చేయలేం. సో, అందు గురించి వర్టికల్‌గా అందరూ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. అందులో ఏంటంటే ఈ అపార్ట్మెంట్స్‌లో మీకు ఫెసిలిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్‌లో రూఫ్ టాప్ అమ్యూనిటీస్, మిడ్ లెవెల్ అమ్యూనిటీస్, స్టిల్ట్ లెవెల్ అమ్యూనిటీస్, క్లబ్ హౌసెస్, ఒక 5 స్టార్ హోటల్ ఎట్లుంటదో, రిసార్ట్ ఎట్లుంటదో అట్లాంటి ఫెసిలిటీస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా హై రైజెస్‌లో కూడా జనాల యాక్సెప్టెన్సీ పెరిగింది అక్కడ ఉండడానికి, అక్కడ కమ్యూనిటీ కోసమైనా, పిల్లల కోసమైనా, స్కూల్స్ కోసమైనా. సో, ఈ హారిజాంటల్ గ్రోత్ అనేది సిటీలో ప్రీమియం ఏరియాలో తప్పదు. కానీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సిటీని హారిజాంటల్ గ్రోత్ చేసి మీకు డిఫరెంట్ క్లస్టర్స్‌లో గ్రీనరీ కూడా పెంచి, వాటర్ రిసోర్సెస్ కూడా పెంచితే సిటీ బాగా అవుతది ఎప్పుడైనా. హ్మ్. లేకపోతే మీకు కంజెషన్ పెరుగుతది, ట్రాఫిక్ పెరుగుతది, పొల్యూషన్ పెరుగుతది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది తగ్గిపోతది. మెల్లగా జనాలు వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారు. ఢిల్లీలో ఇవాళ ఏమైంది? హ్మ్. మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా అనే బ్రాండ్ పడిపోయింది. వచ్చేసింది. హ్మ్. ఫారినర్స్ వచ్చినా భయపడుతున్నారు ఢిల్లీకెళ్ళడానికి. హ్మ్. ఆ పరిస్థితి హైదరాబాద్ రావద్దంటే గవర్నమెంట్ అనేక రకాలుగా రిస్ట్రిక్షన్స్ చేయాలి. అట్లాగే కన్‌స్ట్రక్షన్ గూడా చేయాలి. కన్‌స్ట్రక్షన్ ఇన్ దట్ సెన్స్ గ్రీనరీ పెంచాలి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెంచాలి. అలాంటి దిశలో మీరు లేక్ ప్రొటెక్షన్ అందులో ఒకటి. ఇవన్నీ చేస్తేనే సిటీ అనేది గ్రో అవుతుంది. లివబిలిటీ కండిషన్స్ పెంచాలి. హ్మ్. లేదంటే స్లోగా మళ్ళీ ఇప్పటిదాకా హైదరాబాద్‌కి ఇన్‌కమింగ్ అయింది. స్లోగా ఔట్ గోయింగ్ స్టార్ట్ అయితది. హ్మ్. పీపుల్ హ్మ్. విల్ గో టు అదర్ సిటీస్. ఎక్కడైతే బెటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బెటర్ గ్రీనరీ ఉంది. ఇప్పుడు హౌసింగ్‌లో ఏంటంటే మెయిన్‌గా చూసేదే జనాలు గ్రీనరీ బావుందా? నాకు పొల్యూషన్ ఉందా? లేదా? ఇలాంటివి చూస్తున్నారు. వెంటిలేషన్ ఉందా? సన్‌లైట్ పడతదా? లేదా? అనేవి చూసి కొంటున్నారు. సడెన్‌గా ఇవి లేవనుకోండి ఆటోమేటిక్‌గా పీపుల్ విల్ మైగ్రేట్ టు అదర్ సిటీస్. ఇప్పుడున్న పరిస్థితులలో హ్మ్. హైదరాబాద్‌లో మరి హై రైజ్ అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్స్ అనేవి సేల్ అవుతున్నాయా? లేకపోతే ఆగిపోయాయంటారా? హైదరాబాద్ లాస్ట్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత 14-24 దాకా బాగా గ్రో అయిందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, బ్రిడ్జెస్, మైగ్రేషన్ అవ్వచ్చు. ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది అబ్రాడ్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు రిటర్న్ వచ్చేసారు. ఇక్కడ బిజినెసెస్ గ్రో అయినాయి. వరల్డ్‌లో ఉండే టాప్ కంపెనీస్ ఇక్కడ ఆఫీసెస్ ఓపెన్ చేసినాయి. వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ పెరిగింది ఇక్కడ. అదర్ సిటీస్ నుంచి కూడా ఇక్కడికి మైగ్రేషన్ పెరిగింది. స్టూడెంట్స్ కూడా ఐఐటీలు, ఐఐఎం, ఐఎస్‌బి లాంటి ఎంబీఏ కాలేజెస్ చదివినోళ్ళు కూడా ఫస్ట్ హైదరాబాద్‌ని చూస్ చేసుకుంటున్నారు. జాబ్ చేయడానికైనా, స్టార్టప్స్ బిల్డ్ చేయడానికైనా, బిజినెస్ చేయడానికైనా. అదర్ సిటీస్ నుంచి కూడా మైగ్రేషన్ ఎక్కువైపోయింది. బిజినెస్ చేయడానికైనా, జాబ్స్ చేయడానికైనా. ఎన్ఆర్ఐస్ అదర్ స్టేట్స్ నుంచి, అదర్ కంట్రీస్‌లో ఉన్నవాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు హైదరాబాద్‌నే బెస్ట్ సిటీగా అనుకోని ఇక్కడికొస్తున్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఈ హై రైజెస్ అనే వాటిలో సేల్స్ బాగా పెరిగినాయి రిటర్న్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ ఏరియాలనే స్కూల్స్, పబ్స్, రెస్టారెంట్స్ అన్నీ దగ్గర హాస్పిటల్స్ ఉండడం వల్ల అందరూ ఇక్కడ ఉండడం స్టార్ట్ చేసి హై రైజెస్ పెరిగినాయి. సేల్స్ బాగా పెరిగినాయి 24 దాకా. 24 నుంచి అన్ని రకాలుగా మార్కెట్ స్లో డౌన్ అయింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో అయింది. ట్రంప్ దెబ్బ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బ అవ్వచ్చు, టారిఫ్ వార్స్ అవ్వచ్చు. వీటన్నిటి వల్ల మార్కెట్స్‌లో ఇప్పుడు కొంచెం సేల్స్ అనేవి తగ్గినాయి. హ్మ్. కానీ లాస్ట్ 2 మంత్స్ నుంచి మళ్ళీ రెసిడెన్షియల్ మార్కెట్ పెరిగింది. మళ్ళీ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ మాత్రం తగ్గింది. ఒకప్పుడు తెలంగాణలో 100, 150 కిలోమీటర్స్ దాకెళ్ళి గూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్వెస్టర్స్ కొనేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు తగ్గిపోయింది. ఎక్కువ దూరం ఎళ్ళట్లేదు. సిటీ ఔటర్ రింగ్ రోడ్ లోపల సేల్స్ అవుతున్నాయి తప్పితే, బియాండ్ ఔటర్ రింగ్ రోడ్ అవతల సేల్స్ అనేవి చాలా తగ్గినాయి.
రెసిడెన్షియల్ మార్కెట్లో మాత్రము లోన్స్తో కొంటారు కాబట్టి మెజారిటీ కొంటున్నారు. అట్లాగే ఎన్ఆర్ఐస్ జాబ్స్లో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు. ముందు ఒక ఇల్లు కొంటే చాలు అనుకునే వాళ్ళు ఒక ఇల్లు కొన్న తర్వాత మల్టిపుల్ హౌసెస్ కొని ఫ్లిప్ చేస్తున్నారు. అంటే కొని ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంచుకొని ఒక 30% 40% పెరగగానే అమ్మేసుకొని దే ఆర్ మేకింగ్ మనీ. ఆ ఇన్వెస్టర్స్ ఎక్కువైనారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా లాస్ట్ 10 ఇయర్స్లో జరిగింది. సడన్గా వాళ్ళందరి దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అవి ఫినిష్ అయిన ప్రాపర్టీలు అమ్మితే ఆ డబ్బులు వస్తే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు మార్కెట్ పెరుగుతుంది. ఇంతకుముందు 100 ఫ్లాట్స్ ఉంటే 90 మంది ఎండ్ యూజ్ కొనుక్కొని ఒక 10 మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు 60% ఎండ్ యూజ్ కొంటే 40% ఇన్వెస్టర్స్ ఎక్కువైనారు. ఆ సిచ్యువేషన్లో కొంచెం మార్కెట్ స్లో డౌన్ అయింది. అట్లాగే ప్రైసెస్ పెరిగినాయి. ఇప్పుడు ₹1,00,00,000 ఉండే ఫ్లాట్ 2 కోట్లు అయింది. అంటే ఆల్మోస్ట్ 100% పెరిగింది. 100% పెరిగినప్పుడు అఫోర్డబిలిటీ అంటే తగ్గుతుంది. గవర్నమెంట్ పెంచిందా ఇక్కడ లేకపోతే పెరిగినాయి అంటారా? గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల కొంచెం పెరిగింది. టాక్సెస్ పెరిగినాయి. ఏమంటారు మార్కెట్ వాల్యూస్ పెంచారు. మొన్న 2200 ఉన్న రిజిస్ట్రేషన్ రేట్ 6600 అయింది అమ్మో! కొన్ని ఏరియాస్లో. హ్మ్. అంటే ఆల్మోస్ట్ 50% నుంచి 200-300% పెంచేశారు. దానివల్ల కూడా కాస్ట్ పెరిగింది. అంటే మీరు ఇంతకుముందు 2 కోట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక రేట్ ఉంటే ఇప్పుడు ఆ రేట్ పెరిగిపోయింది. 200-300% రిజిస్ట్రేషన్ రేట్స్ పెరిగినాయి. దీని అన్నిటి వల్ల కూడా మీకు కొంచెం మార్కెట్ అనేది స్లో డౌన్ అయింది. వాల్యూమ్స్ నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ తగ్గినాయి. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఆల్మోస్ట్ సేమే ఉంది. ఇంకా కొంచెం పెరిగింది కూడా. ఎందుకు పెరిగింది? ఎందుకంటే 3 కోట్ల విల్ల ఇప్పుడు 5 కోట్లు అయింది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 3 కోట్లకు కొనే విల్ల ఇవాళ 5 కోట్లకు కొనాల్సి వస్తుంది. సో ట్రాన్సాక్షన్ వాల్యూ పెరిగి గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ రెవెన్యూ వస్తుంది. కానీ రిజిస్ట్రేషన్ రెవెన్యూ అనేది ఒక రియల్ ఎస్టేట్కి మెజర్మెంట్ కాదు. చాలా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే నేను హాస్పిటల్ కట్టొచ్చు, స్కూల్ కట్టొచ్చు, వేర్ హౌస్ కట్టొచ్చు. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ అసెట్స్ కిందకే వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ వేరియస్ అసెట్స్, కమర్షియల్ స్పేస్ కట్టొచ్చు, మాల్ కట్టొచ్చు. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అంటే ఒక ఇల్లు, ఒక ప్లాట్, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ 3 ఉండే. ఇప్పుడు మల్టిపుల్ ప్లేసెస్లోకి ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది. ద వే దే థింక్, ద వే 40+ పీపుల్ థింక్ ఈజ్ డిఫరెంట్. 40+ వాళ్ళంతా అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాట్స్ కొంటారు. యంగ్ జనరేషన్ వచ్చేసరికి వాడు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, అపార్ట్మెంట్స్, సర్వీస్డ్ అపార్ట్మెంట్స్, మేనేజ్ సర్వీస్ అపార్ట్మెంట్స్, హోటల్ రూమ్స్లా ఉండే అపార్ట్మెంట్స్ ఇలాంటివి మారిపోతున్నాయి. సో నెక్స్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ అనేది చాలా డిఫరెంట్గా మారబోతుంది. ఇప్పుడు మనము 10 ఏళ్ల కింద ఇట్లా గేటెడ్ కమ్యూనిటీస్లో 5 స్టార్ అమ్యూనిటీస్తో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్కి ఆలోచించే వాళ్ళం కాదు. ఇవాళ మిడిల్ క్లాస్ కూడా ఆస్పైర్ అయ్యి అలాంటి ప్రాజెక్ట్స్లో కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా సరే అప్పు చేసైనా లోన్ ఎక్కువ తీసుకున్నా కొనుక్కుంది. ఇంతకుముందు ఏంటి ఎంత తక్కువలో అంత కొందాం అనుకున్నారు. ఇప్పుడు కొంచెం ఎక్కువైనా సరే మనం మంచి ప్లేస్లో మంచి వ్యూస్ ఉండి, మంచి ఆపర్చునిటీ ఉండి, మంచి డిజైన్లు ఉండి, మంచి ఇంటీరియర్స్ ఉండి ఉన్న ప్లేసెస్కి వెళ్దామని ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఒకప్పుడు ఇంటీరియర్స్కి రూపాయి ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఇవాళ ఇంటీరియర్స్ 20 నుంచి ₹1,00,00,000 కూడా పెట్టారు. వుడ్ దగ్గర నుంచి, ఇంపోర్టెడ్ ఫర్నిచర్ దగ్గర నుంచి, ఫెసిలిటీస్ దగ్గర నుంచి, హోమ్ ఆటోమేషన్ దగ్గర నుంచి, అంటే 5-10 ఇయర్స్లో చాలా మారిపోయింది. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఈ 1 ఇయర్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. నెక్స్ట్ 5 ఇయర్స్లో ద వే బిజినెసెస్ వర్క్స్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కూడా చాలా చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడున్న ఇల్లు అనే కాన్సెప్ట్ మీకు ఫ్యూచర్లో మారిపోతుంది. అంటే ఇండిపెండెంట్ హౌసెస్ దొరికాయి అంటారా లేకపోతే ఎట్లా అంటారు? మొత్తం మేనేజ్డ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ అవుతాయి. మీరు ఓన్లీ అక్కడికి వెళ్ళి పడుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు. మిగతా పనులన్నీ వేరే వాళ్ళు చేస్తారు. మిగతావన్నీ టెక్నాలజీ చేస్తుంది. అట్లాంటివి బాగా అయిపోతాయి. ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోరు. సింగిల్స్ ఉండి సింగిల్ వన్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు, మేనేజ్డ్ 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఇప్పుడు హోటల్ ఎట్లా అవుతున్నారో అట్లాంటి అపార్ట్మెంట్లు కొనుక్కుంటాడు. సో ఈ రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్ చాలా చేంజ్ అవుతుంది రేపు ఫ్యూచర్ లో బయర్స్. అంటే ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్లలో సేమ్ ఇలానే ఉంటది. 1 సింగిల్ బెడ్రూమ్ ఇట్లాంటివి ఉండి స్టూడియో అపార్ట్మెంట్స్ లాగా ఓన్లీ 1 పర్సన్ ఎలా అయితే ఉంటుందో అట్లాంటిది ఇక్కడ కూడా ఆ కల్చర్ ఇక్కడ వస్తుంది అంటారా? స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే ఎన్ని పీజీలు స్టార్ట్ అయినాయి, ఎన్ని 1 బెడ్రూమ్ ఏవంటే బిల్డింగ్స్ 4-5 ఫ్లోర్స్ కట్టేసి ఇప్పుడు కొత్తగా అందరికి ఇస్తున్నారు. 30-35 దాకా ఎవరు పెళ్లి చేసుకొని అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు రేపు ఇల్లు కొనాలనుకుంటే వాళ్ళు ఇట్లా సింగిల్ బెడ్రూమ్ మేనేజ్డ్ మొత్తం ఫెసిలిటీస్ ఇచ్చి, ఇన్ఫ్రా ఇచ్చి, ఇంటీరియర్స్ ఇచ్చిన అపార్ట్మెంట్లు కొనే పరిస్థితి వస్తుంది. సీనియర్ సిటిజన్స్ కూడా ఇంతకుముందు అందరు కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే ప్లేస్లోకి మూవ్ అవుతున్నారు. సీనియర్ సిటిజన్స్ కూడా సెపరేట్ గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి.
అక్కడ వాళ్ళకి క్లినిక్ సపోర్టు, హాస్పిటల్ సపోర్టు, నర్సింగ్ సపోర్టు, ఫుడ్, కమ్యూనిటీ కిచెన్స్ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఆల్రెడీ హైదరాబాద్లోనే ఒక 30-40 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి. సో రియల్ ఎస్టేట్ అనేది ముందులాగా ఇల్లు, ఫ్లాట్, ప్లాట్, అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి ఇవన్నీ కొత్తవన్నీ పుట్టుకొచ్చినాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతాయి అట్లాంటివన్నీ. సో ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. చాలా మందికి ఏంటంటే మేము ఇట్లా హైరైజ్ అపార్ట్మెంట్స్ కాదు, మాకు పాతకాలం లాగా ఒక చిన్నగా స్పేస్లో ఒక ఇల్లు అవును. కావాలి అని అనుకుంటారు. ఉమ్. అది ఇక్కడ సాధ్యమైంది అంటారా సార్? మరి ఇప్పుడు సిటీ మధ్యలో ఎక్స్పెన్సివ్ అయిందండి. ఇప్పుడు సిటీలో ఎక్కడ పోయినా 1,00,000, 1,50,000 గజం అయింది. అవుట్స్కట్స్ లో 30 నుంచి 60,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, 1,00,000 స్క్వేర్ యార్డ్. తుక్కుగూడ వెళ్తే ఇవాళ 50,000 అయింది. కొంపల్లి వెళ్ళిన అవుట్స్కట్ అని అనుకునే వాళ్ళం, కొంపల్లిలో ₹1,00,000 అయింది ఇప్పుడు గజము. సిటీలో ప్లాట్ వాల్యూస్ అనేవి ఈవెన్ మీరు ఎల్బీ నగర్, హయత్ నగర్ అట్లాంటి ప్లేసెస్లో కూడా 70,000 టు 1.2, 1.5 lakhs దాకా, రోడ్డు దగ్గర అయితే 1.2 అయింది, లోపలికి వెళ్తే అఫోర్డబిలిటీ అనేది మిడిల్ క్లాస్కి తగ్గిపోయింది. ఇంకా దూరం వెళ్ళాలి మనం, అవుట్ సైడ్ ఆఫ్ ద రింగ్ రోడ్డు, లేకపోతే సంగారెడ్డియో, లేకపోతే చుట్టుపక్కల ఉన్న టౌన్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఉండాల్సి వస్తుంది. ఇంకా మిడిల్ క్లాస్ ట్రావెల్ చేయాలి, వాళ్ళ లైఫ్ ట్రావెల్ ఆఫీస్తో సరిపోతుంది ఇంత దూరంలో. అందుకోసమే నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ అంటే విత్ ఇన్ ద సిటీ ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ క్లస్టర్స్ ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ అఫోర్డబుల్ ప్రైసింగ్తో హౌసింగ్ చేస్తేనే కొంచెం ఈ ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. లేకపోతే ఇవాళ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్కి ఆఫీస్ ఇల్లు తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ కానీ ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ ఇచ్చే ఫెసిలిటీస్ అనేవి పార్కులు లేవు. అసలు సిటీలో పార్క్స్ లేవు, కనిపించట్లేదు, జీరో అయిపోయినాయి. ఉన్న పార్కులు కూడా మెయింటైన్ చేయట్లేదు. ఏ సిటీలో అయితే పార్క్స్ ఉంటాయో, గ్రీనరీ ఉంటాయో, ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ బాగుంటుందో, ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉంటాయో ఆ సిటీ ఎప్పుడు కూడా గ్రో అవుతుంది, రియల్ ఎస్టేట్ పరంగా గ్రో అవుతుంది. ఈ రకంగా మీరు చేయలేదనుకో, ఇంకోటి పెద్ద రోడ్స్ కావాలి, ట్రాఫిక్ తగ్గించుకోవాలి, గ్రీన్ వెహికల్స్ పెంచుకోవాలి, ఎలక్ట్రికల్ అంటే ఈవీ వెహికల్స్ పెంచాలి. ఇవన్నీ సరిగ్గా ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ చేయలేదనుకోండి, సిటీ మీద మెల్లగా నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఇవాళ బెంగళూరు పరిస్థితి ఏంటో చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అనే ఒకే ఒక వర్డ్తో బెంగళూరులో సగం కంపెనీలు వేరే హైదరాబాద్కి వచ్చినాయి. రేపు హైదరాబాద్లో కూడా సరిగ్గా మేనేజ్ చేయలేరు అనుకోండి, ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఆ సిటీ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత. ఇంకోటి, హైదరాబాద్ మోస్ట్ డిపెండెన్సీ రియల్ ఎస్టేట్ ఉంది. ఇవాళ హైదరాబాద్లో ఒక 50%, 60% జనాలు పైసలు సంపాదించారంటే రియల్ ఎస్టేట్తోనే. ఇప్పుడు నీ బంగారు గుడ్డని నువ్వు పొడగొట్టుకోవడం కదా. సో అండ్ గవర్నమెంట్ కూడా మేజర్ రెవెన్యూ ఎక్సైజ్ తర్వాత వచ్చేది రియల్ ఎస్టేట్ నుంచే. మనం కట్టే ₹1,00,00,000 అమౌంట్లో ఒక ఇల్లు కడితే 20 to 30 lakhs గవర్నమెంట్కే వెళ్తుంది. దానిలో ఆ రెవెన్యూ వచ్చినప్పుడు ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేసే బాధ్యత కూడా గవర్నమెంట్దే.